హాయ్ హలో వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మనం జైరాబాద్ సిటీ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇక్కడ మనకు శ్రీ జై భవాని గణేష్ మూర్తి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను చూస్తుంటే 600 పైగా గణేష్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్రతి గణేష్ చాలా యాంటిక్ పీస్, డిఫరెంట్ డిజైన్స్ తోటి ఉన్నాయి. అండ్ వీళ్ళు ఈ గణేష్లు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టినాయి, అండ్ వీళ్ళు ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు, అండ్ ఎన్ని సంవత్సరాల నుండి బిజినెస్ చేస్తున్నారు, ఒకసారి మనం అడిగి విశేషాలు చందు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే చందు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నానండి. అండ్ ఇది నార్మల్ గా ఇక్కడ 600 పైగా గణేష్లు ఉన్నాయి కదా, ఈ గణేష్లు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టినాయి మీకు? 6 months నుండి స్టార్ట్ అవుతుంది. 6 months నుండి స్టార్ట్ చేస్తారు. సంక్రాంతి తర్వాత నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది. మనం గణేష్లు కాకుండా గణేష్లు అచ్చులు కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. ఓకే. ఆ అచ్చులు ఇక్కడ నుండి రెంట్కి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నుండి కరీంనగర్కి వెళ్తుంది, ఆంధ్ర సైడ్ వెళ్తుంది, ఇక్కడ బీదర్, కర్ణాటక వరకు వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి మీరు చేస్తున్నారు ఈ ఫీల్డ్ లో? మా ఫాదర్ నుండి 35 years ఎక్స్పీరియన్స్. 35 years ఎక్స్పీరియన్స్. 35 years అంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుండి ఉన్నాయి మనకి. 30 అంటే నార్మల్గా ఇప్పుడు 600 గణేషెస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ డిఫరెంట్ యూనిక్ చూస్తున్నాం ప్రతి ఒక్క గణేష్ కి. ఒక్కొక్క గణేష్ కి ప్రత్యేకత ఏముంటుంది? మన గణేష్ ప్రత్యేకత ఏంటంటే గ్లాస్ కోటింగ్ వస్తుందండి. గ్లాస్ కోటింగ్ విత్ గ్లాస్. మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడన్నా దూరం వెళ్ళాలనుకున్నా జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షం పడుతుంది ఇక్కడ అని చెప్పేసి కవర్ లేకుండా గణేష్ డ్యామేజ్ కావడం కానీ ఏదైనా కావడం కానీ జరుగుతూ ఉంటుంది. మన గణేష్ కి ఏంటంటే వర్షం వాటర్ కోట్ అండి. ఇది మొత్తం వర్షం పడ్డా ఏం కాదు, సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే. ఇక్కడ మనం కలరింగ్ వచ్చేసి మొత్తం మహారాష్ట్ర పెయింటింగ్ ఉంటుంది. పెయింటింగ్ అంటే మనకి ఎలాంటి క్వాలిటీ పెయింటింగ్? క్వాలిటీ మహారాష్ట్ర ముంబై స్టైల్ పెయింటింగ్ ఉంటుంది. ముంబై స్టైల్ పెయింటింగ్ కంపేర్ టు హైదరాబాద్ ఇక్కడ కలరింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇదంతా డార్క్ నియాన్ కలర్స్ అండి. ఇవన్నీ నియాన్ కలర్స్. ఏది ఉన్నా ఇప్పుడు గ్లాస్ కోటింగ్ వస్తుంది, నియాన్ కలర్స్. ఓకే. లైక్ ఓవరాల్ అంటే మీరు 35 years కి చేస్తున్నారు కాబట్టి ఈ 35 years జర్నీలో ఎప్పుడైనా గణేష్లు సేల్ అవ్వకపోవడం, ఆగిపోవడం, ఎప్పుడైనా వర్షంలో డ్యామేజ్ అవ్వడం అలాంటివి జరిగాయి? సేల్ అవ్వకపోవడం అంటే అది కామన్ అండి, ప్రతి గణేష్ షెడ్ లో కామన్. కానీ మన దగ్గర ఏంటంటే మాక్సిమం సేల్ అవ్వకపోవడం అంటే 5 గణేష్ వరకు ఉంటాయి, ఎక్కువ ఉండవు మన దగ్గర. అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి రిమైనింగ్. చందు గారు, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, మీరు ఈ జనరేషన్ కాబట్టి ఈ టెక్నాలజీ పరంగా ఈకో ఫ్రెండ్లీ పరంగా మీరు ఏమైనా మెథడ్స్ తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న గణేష్ కి? తీసుకుంటున్నాం అండి. ఎందుకంటే ఈ కలర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో కూడా పర్సంటేజ్ తగ్గించారు. ఫస్ట్ థింగ్ అంటే ఎక్కువ ఎన్విరాన్మెంట్ కి డిస్టర్బ్ అవ్వకుండా, మనకి పొల్యూషన్ కాకుండా అనేది ప్లాస్టర్ లో తగ్గించేశారు. కెమికల్స్ అనేది కంప్లీట్లీ తగ్గించారు. అండ్ కలర్స్ లో కూడా తగ్గించారు. నేను కలర్స్ హైదరాబాద్ నుండి తీసుకురాను, బేసిక్ గా ముంబై నుండి మ్యానుఫ్యాక్చర్ నుండి తీసుకొస్తాను. ముంబై వితౌట్ ఆర్టిఫిషియల్ కెమికల్స్. మొత్తం కెమికల్స్ ఉండే, మొత్తం పౌడర్స్ ఉంటుంది. మొత్తం పౌడర్ చూసారు. ఒకసారి మన గణేష్లను చూద్దాం బ్రదర్. ఒక్కసారి చాలా గణేష్లు ఉన్నాయి, ఒకసారి చూద్దాం ప్రత్యేకాలు ఏమేమైనా, ఎలాంటి డిజైన్ చేశారు అని. మీరు దీంట్లో డిజైన్ చేసినా ఉంటే, యాక్చువల్లీ దీంట్లో కూడా మీరు డిజైన్ చేసినా కూడా ఒకసారి చూపించండి. మా ధాత్రి ఆడియన్స్ కి కూడా ఒకసారి చూపిస్తాం. ఓకే. చాలా బాగున్నాయి బ్రదర్ గణేష్ చూస్తుంటే. గ్లాస్ కోటింగ్ ఉంటుంది. గ్లాస్ కోటింగ్ కూడా మెరుస్తున్నాయి. ఇది ఇంకా పెయింటింగ్ అవ్వలేదు, కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ టైం ఉంది కాబట్టి మనకి 11 days ఉంది. 11 days కంప్లీట్ అయిపోతుంది. గణేష్ లో చిన్న నుండి చాలా పెద్ద వరకు ఉన్నాయి బ్రో. ఆల్మోస్ట్ ఏ హైట్ వరకు ఉంది? టాప్ 3 feet నుండి 15 feet. 15 feet వరకు ఉందా మనకి? ఓకే. ఇక్కడ గోల్డ్ వర్క్ అనేది వస్తుంది. ఇదంతా సిల్వర్ వర్క్ అనేది. సిల్వర్ అంటే వడ్డానం లాగా సిల్వర్ అనేది. ఇక్కడ కూడా గోల్డ్ జ్యువెలరీ టైప్స్. ఓకే. పెయింటింగ్ ఇంకా ఉన్నట్టుంది. పెయింటింగ్ ఉంది. చాలా బాగుంది బ్రో. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. కళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ మనకి రేఖలు అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మొత్తం ఏది డీటెయిలింగ్ ఉంటుందండి వర్క్. ఏదైనా పంచా గానీ, గణేష్ ఐస్ బ్రో ఐ గానీ, ఏదన్నా గానీ డీటెయిలింగ్ ఉంటుంది. అని ఇప్పుడు ఇంత పెద్ద బొజ్జగంటే కనిపిస్తుంది కాబట్టి ఎన్ని రోజులు పట్టింది విగ్రహం తయారు చేయడం? చాలా బాగుంది కూడా. 20 days పడుతుంది. 20 days. 1 day అచ్చు తీయడానికి, కలర్ ఫినిషింగ్, కాస్టింగ్ మొత్తం చేసేసరికి 20 days పడుతుంది. 20 days. ఆల్మోస్ట్ 20 days అంటే ఫినిషింగ్ అంటే సేమ్ మెథడ్, కలర్ సేమ్ కలర్, ఈచ్ పీస్ ఈచ్ కలర్ ఉంటుంది. ఈచ్ కలర్. ఇప్పుడు అక్కడ ఉన్న గణేష్ కి ఇక్కడ ఉన్న గణేష్ కి మన ప్రత్యేకత ఏమైనా ఉందా దీంట్లో? మీ ఐడియాస్ కానీ? దీంట్లో ఇది ఒక యూనిక్ పీస్ అండి. ఇది 10 తలల గణేష్ ఉంది. ఇది బొజ్జగానిపై మనకు ఎట్లా పెద్దవాళ్ళు ఎట్లా కావాలనుకుంటారో అలా ఉంటుంది. ఓకే. చూస్తుంటే ఎక్దమ్ ఏమంటారు, గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. భారీగా ఉండే వినాయకుడు చూడగానే అట్రాక్షన్, ఎక్దమ్ గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా యూనిక్ డిజైన్స్ అన్నట్టు అన్నయ్య చెప్పినట్టు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వెరైటీస్ లో ఉన్నాయి. అండ్ మోస్ట్లీ నాకు తెలిసి ముందున్నట్టు కదా ఇంకా డిజైన్స్. ఒకసారి అటు వెళ్ళి మనం ఫైనల్ చేసేద్దాం, మీరు కూడా చూద్దు కానీ. అలాగే ఇప్పుడు నార్మల్గా ఫైర్ ఎందుకు పెడుతున్నారు మనకి? ఇది ఫినిషింగ్ వస్తుందండి. ఇట్లా ఏదైనా చిన్న పార్టికల్స్ ఉంటే మాత్రం కాలిపోతాయి.
ప్రతి గణేష్ కంపల్సరీ ఫైరింగ్ ఇస్తారా? ఫైరింగ్. ఓకే అన్న, ఇందాక మీరు చెప్పిన ప్రత్యేకత గణేష్ ఏడన్నా యూనిక్ పీసెస్ ఇవి మొత్తం 3 యూనిక్ పీసెస్. ఇవేనా? అంటే ప్రత్యేకత ఏందన్నా అంటే మీరు ఇందాక చెప్పినట్టు దీనికి హ్యాండ్ మేడ్ గణేషెస్ హ్యాండ్ మేడ్ మొత్తం, అంటే అచ్చులు వాళ్ళే వాళ్ళేది మొత్తం హ్యాండ్ మేడ్. హ్యాండ్ మేడ్ అంటే నాకంటే వీటి ఫినిషింగ్స్ ఎలా ఇచ్చినట్టు మీకు ఒక విజువల్ అంటే ఒక ఫోటోగ్రాఫ్ ఏమైనా ఉందా దీనికి? ఫోటోగ్రాఫ్ అంటే ఏం తెలుసు, ఓన్ క్రియేటివిటీ. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఓన్ క్రియేటివిటీ టెక్నాలజీ వాడిందంటే ఇదే. ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి. అంటే దీనికి అంటే కలరింగ్ ఫినిష్ ఎలా ఉండొచ్చు, అంటే రియాలిటీ ఉంటుంది? రియాలిటీ వస్తుంది మొత్తం. అంటే ఏమి వస్తుంది? ఈ గ్రాస్ అనేది రియాలిటీ వస్తుంది, పంచ ధోతి వర్క్ అనేది వస్తుంది. ఓకే, దాంతో రియాలిటీ లుక్ వస్తుంది. రియాలిటీ అంటే రియల్ గా బట్టలతో వేస్తారా? చాలా బాగుంది అయితే గణేష్. అంటే ఇది ఎన్ని పీసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ? 6 పీసెస్ ఉన్నాయి. 6 పీసెస్. అంటే మేబీ దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? న్యాచురాలిటీ ఉంటుంది కాబట్టి 70K వరకు ఉంటుంది. 70K వరకు. ఇందాక మనం మాట్లాడినట్టు ఛత్రపతి శివాజీ కూడా శివాజీ టైప్, శివాజీ స్టైల్ అంటే లైక్ సేమ్ యుద్ధానికి వెళ్ళేటట్టు. త్రిశూలాలు ఉంటాయి, హ్యాండ్ లో కత్తి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీది ఒక వాల్యూ ఉన్న టైంలో, అంటే మీ కురీస్ ఫీల్డ్ ఉన్న అంటే ఇంపార్టెంట్ టైమ్స్ లో మాకు ఒక కొన్నిసేపు మాకు టైం కేటాయించి మీ గణేష్ల గురించి వివరించినందుకు, అండ్ అప్కమింగ్ టెక్నాలజీ వాళ్ళకు కూడా ఒక ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఒక మంచి మెసేజ్ ఇస్తారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.